అసలు మనకి పొల్యూషన్ ఎన్ని రకాలండి? ఇప్పుడు హార్డ్లీ దీపావళి వల్ల వచ్చేది పొల్యూషన్ 3%. ఇవాళ ఎన్విరాన్మెంటలిస్టులు అందరూ వచ్చి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కదా. అసలు పొల్యూషన్స్ ఏమేమిటి? రోడ్ డస్ట్ వల్ల 38%. దానికి మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు? సిగరెట్ తాగితే ఇవాళ ప్రతి సంవత్సరము 10 టైమ్స్ ఎంతమంది చచ్చిపోతున్నారు? 10 లక్షల మంది చిల్లర చచ్చిపోతున్నారు ఎవ్రీ ఇయర్. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్టు. దాన్ని ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు? ఏం అడ్డం వచ్చింది మీకు? ఒక్క చిన్న కాకర పువ్వొత్తి వెలిగిస్తే 72 సిగరెట్లు తాగినటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. లేదు ఒక చిన్న చిచ్చుబుడ్డి గాలిస్తే 34 సిగరెట్లు గాలిస్తే ఉండే ఇంపాక్ట్ ఉంటుంది. ఇదంతా బాగుంది, ఇవి బ్యాన్ చేద్దాం. కానీ మీరు సిగరెట్లు ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు? మరి ఇన్ని సిగరెట్లు ఇన్ని లక్షల మంది కాలుస్తున్నారుగా ఢిల్లీలో అన్ని చోట్ల. దాన్ని బ్యాన్ చేయడానికి సుప్రీంకోర్టుకి రైట్లు లేవా? ఎవరు ఆపుతున్నారు సుప్రీంకోర్టుని? అలాంటి వాటిల్లో తీర్పులు ఎందుకు ఇవ్వరు? ఖచ్చితంగా రోడ్ డస్ట్ వల్ల 38%, వెహికల్స్ వల్ల 20% పొల్యూషన్, డొమెస్టిక్ ఫ్యూయల్ బర్నింగ్ వల్ల 12%, ఇండస్ట్రియల్ పాయింట్ సోర్సెస్ వల్ల 11%. దివాళీ క్రాకర్స్ ఆర్ ఓన్లీ ఇమీడియట్ ప్రాబ్లం కాదు. ఇది ఇమీడియట్ ప్రాబ్లం కాదు దివాళీది. దీనివల్లే మొత్తం పొల్యూషన్ వస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు కాన్పూర్ లో ఉన్న లెదర్ ఇండస్ట్రీ వల్ల ఇవాళ గంగని ప్రక్షాళన చేసి ఎంత ప్రయత్నం చేసినా బాగు చేయలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. అవన్నీ ఎందుకు మాట్లాడట్లేదు? అవన్నీ ఇష్యూస్ కాదా? వాటన్నిటిని ఎందుకు అడ్రస్ చేయరు? ఒక్క పండగ వచ్చినప్పుడు, పండగ ముందు 3 రోజులు 4 రోజులు 10 రోజుల ముందు ఉన్నట్టుండి తీర్పులు ఇచ్చేటువంటి సుప్రీంకోర్టులు వీటన్నిటి మీద తీర్పులు ఇవ్వడానికి పెండింగ్ లో ఎందుకు పెట్టుకుంటున్నాయి ఫైల్స్? అవన్నీ కూడా తీయాలి కదా, వాటన్నిటిని కూడా ఇవ్వాలిగా. ఇదొక్కటేనా పొల్యూషన్ అంటే? కాబట్టి ఇటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ మనకి పొల్యూషన్స్ వచ్చేటటువంటి విధాలు, ఎన్ని రకాలైనటువంటి పొల్యూషన్స్ వస్తున్నాయి ఇవన్నీ వీళ్ళు చెప్తున్నప్పుడు ఇంత లెదర్ ఇండస్ట్రీ వల్ల ఇంత జరుగుతున్నప్పుడు లెదర్ ఇండస్ట్రీని ఆపాలి, లెదర్ ఇండస్ట్రీలో జరిగేటటువంటి స్లాటర్ ని మీరు చేసుకోండి యథాతథము అని చెప్పి పొల్యూషన్ ఎంకరేజ్ చేయలేదు సుప్రీంకోర్టు. ఎందుకు చేసింది? కాబట్టి అనేక అంశాలు ఉంటాయి మాట్లాడితే. అది ఏదో మొత్తం అంతా యథాశాస్త్రీయంగా జరుగుతోంది కాదు. ఖచ్చితంగా ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణం ఇవాళ జరిగి తీరుతోంది సనాతన ధర్మం మీద. దీంట్లో అనుమానం